అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీ వీళ్ళ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఎవరెవరైతే కాంగ్రెస్ లోకి పోయినరో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు బీఆర్ఎస్ పార్టీ వేసింది. అంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రతి అడుగు కూడా ఇక అధికార పక్షంలో కంటే ప్రతిపక్షంలోనే కొంత ఎక్కువగా వీళ్ళు మైండ్ పెట్టి పనిచేస్తా ఉన్నారు అనేది మాత్రానికి కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఏ పని చేసినా కూడా దాన్ని రివర్స్ చేసేటటువంటి విషయంలో కొంత సక్సెస్ అవుతా ఉన్నారు. 21,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది, కానీ అది పెద్దగా ప్రచారం జరగలేదు. సో ప్రతిదీ కూడా ఏది చేసినా కూడా ఫ్రీ బస్ అయినా సరే, ఫ్రీ బస్ కానీ లేకపోతే 200 ఫ్రీ యూనిట్ కరెంట్ కానీ వీటన్నిటి విషయంలో కొంత ఖర్చు పెట్టినా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ లో కొద్దిగా మాట్లాడగలిగేటోళ్ళు, తర్వాత సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి నాయకులు హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ, సో వీళ్ళంతా కూడా ఇక కేసీఆర్ బయటికి రావట్లేడు అని అనుకుంటున్నవే కానీ ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తా ఉన్నాడా, సో ఏం జరుగుతా ఉంది అనేది మాత్రానికి క్లియర్ గా ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అంశమే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అరే నిజంగానే పార్టీ మారితే అనర్హత వేటు వేయొచ్చా అనేది గతంలో ఎప్పుడు ఇంత చర్చ జరగలేదు. ఎందుకంటే 2014లో దాదాపుగా కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి పోయినారు. ఆ రోజు కూడా గెలిచిన తర్వాత ఆ తర్వాత 88 స్థానాలు వచ్చినాయి. 88 స్థానాలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి 2018లో ఆ తర్వాత కూడా దాదాపుగా 100 చేసిరు, సెంచరీ చేసిరు దాన్ని. అంటే కాంగ్రెస్ పార్టీ దాంట్లో కూడా పోయారు. మరి ఆయన ఎందుకు అనర్హత వేటు వేయలేదు? సో అసలు కనీసం సుప్రీంకోర్టు దాకానో స్పీకర్ దాకానో ఎందుకు తీసుకెళ్ళలేకపోయినరు? మరి ఇయాలేమో ఇదే హాట్ టాపిక్ గా మారుతా ఉన్నది. ఆయాల మారినటువంటి ఎమ్మెల్యేలేమో అది కరెక్ట్ కాదు, అప్పుడు కరెక్ట్ అయింది, సో ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కోర్టుకు పోయింది? కోర్టుకు పోయి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. సో అధికార పార్టీలో కూడా అన్ని కిందకి మీదకి అయితే ఉన్నాయి. ఈ 10 మంది నియోజకవర్గాలలో పంచాయతీలు అయితే ఉన్నాయి. గాయన ఏంది వచ్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు, ఈయన వచ్చి పెత్తనం చెలాయిస్తా ఉన్నాడు. సో ఇక కౌశిక్ రెడ్డి పేరు మీద కేటీఆర్ కేసీఆర్ కలిపి ఈడ హైకోర్టులో కేసు వేయించిండ్రు. ఈడ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చూసిండ్రు 6 నెలలు చూసిండ్రు, 8 నెలలు చూసిండ్రు. గిట్ల కాదుగా వీళ్ళు తీసుకోవట్లేదని చెప్పేసి ఆడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే యాజ్ పర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి రూల్స్ ప్రకారం, చట్టాల ప్రకారం ఒక బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలోకి పోతే ఖచ్చితంగా అనర్హత వేటు వేయొచ్చు. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పని అనేది లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది మాత్రానికి వాస్తవం. రాష్ట్రంలో ఈ వ్యతిరేకతను మూటగట్టుకునేదానికి ఇప్పుడు కేసీఆర్ రాణిస్తలేడట. ఈ 10 మంది ఒకవేళ మాట్లాడేటటువంటి అవకాశం ఉన్నా కానీ మాట్లాడనివ్వకుండా వీళ్ళని జాయిన్ చేసుకోకుండా, సో ఇప్పుడు కనీసం ఒక 5 నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చినా సరే, 5 నియోజకవర్గాల్లో ఎన్నికలు వచ్చినా కనీసం 5ట్లో 3 అయినా సరే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కానీ, ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద కొంత ప్రెజర్ తీసుకురావచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అనేది ఇప్పటి నుంచే చెప్పొచ్చు అనేది కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఒక మంచి ప్లస్ పాయింట్ గా మారింది. ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళకి సంబంధించినటువంటి విషయమే బీఆర్ఎస్ కి పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్నికలు రాకపోయినా కూడా, ఒకవేళ ఎన్నికలు రాకపోయినా అరే 10 మంది మీద ఇంత సివియర్ గా జరిగింది, ఆరోపణలు జరిగినాయి, సో ఇట్లా మారడం తప్పు అనేది మాత్రానికి కొద్దిగా చర్చ తీసుకొచ్చింది కదా. సో ఒకవేళ ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, ఎన్నికలు వస్తే మాత్రానికి మాకే పెచ్చింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయంలో మరి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలో ఏదైతే కేసు వేసిరో ఆ కేసులో ఇప్పటికీ కూడా దాదాపుగా 90%, 100లో 90% బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది అనేది మాత్రానికే ఊహాగానాలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. పార్టీ మారాలి అంటే మాత్రానికి
ఇగో ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆలోచన చేయాల్సిందే తప్పదు. కాబట్టి మరి కేసీఆర్ ఆలోచన, బీఆర్ఎస్ పార్టీ ఆలోచన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయం అనుకున్నది అనుకున్నట్లుగానే. ఎందుకంటే అసలు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది. ఇన్ని రోజులు ఏం చెప్పినారంటే వస్తే రాని అనుకున్నారు వీళ్ళు. వస్తే రాని రాదు ఏమవుతుంది, వస్తే గెలుస్తాం, ఇంతకుముందు గెలవలే ఇప్పుడు కూడా అట్లే గెలుస్తాం ఏమవుతుందంట అని చెప్పేసి అన్నోళ్ళు ఇప్పుడు తీరా సుప్రీంకోర్టు దాకా కేసు పోయిన తర్వాత ఇదంతా అట్లా కాదు, ఎన్నికలు వచ్చేటట్టు ఉన్నాయంటే అరే ఇప్పుడు ఎట్లా మరి, మేము లేదు మేము కాంగ్రెస్ లో లేం, బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇప్పుడు అవసరమైతే మేము కేసీఆర్ తోటే ఉన్నాం. ఇక కేసీఆర్ నిజంగా రమ్మని పిలిస్తే పోయి మాట్లాడేటట్టున్నారు వీళ్ళు. కేసీఆర్ పిలిస్తే డైరెక్ట్ గా అసలు దూసుకొని వీళ్ళే డ్రైవ్ చేసుకుంటా పోయి కేసీఆర్ తోటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని సార్ తప్పైపోయింది అనేటట్టున్నారు వీళ్ళు. ఇప్పటికి కూడా ఒక 2-3 ఎమ్మెల్యేలు అసలు రెడీ ఉన్నారట పోవడానికి. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేసుకుంటా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళతోటే పంచాయతీ ఉన్నది. సో ఈ పంచాయతీలు పెట్టే విషయం కానీ, కోర్టు విషయంలో కానీ, తర్వాత ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల విషయం కానీ, వీటన్నిటి కూడా రివర్స్ కొట్టేటటువంటి విషయంలో, రివర్స్ స్వీప్ కొట్టే విషయంలో మాత్రానికి బీఆర్ఎస్ కొంత ఆ సక్సెస్ మాత్రం అవుతా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా ఈ పార్టీ మారేటటువంటి ఎమ్మెల్యేల విషయంలో కీలకంగా అయితే అడుగేసింది. ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నంలో మాత్రానికి ఖచ్చితంగా కేసీఆర్ నేతృత్వంలో ప్రతిపక్షం పర్ఫెక్ట్ గా ఉందనేది మాత్రానికి కొంత సోషల్ మీడియాలో వినబడతా ఉంది. ఇక నిజంగా ఎన్నికలు వస్తే ఏప్రిల్ 2వ తారీఖు తీర్పు రాబోతా ఉంది. కనీసం ఒక 2-3 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు వస్తే మాత్రానికి వీళ్ళు ఏదైతే ఆ కేసుని తీసుకుపోయిందో సో ఖచ్చితంగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందనే మాత్రానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.